ఆ, పాద నమస్కారాల సంస్కృతిని భారతీయ జనతా పార్టీ అనుమతించదు. వాళ్ళు దేవుడి దగ్గర నమస్కరిస్తారు, లేకపోతే స్వామీజీల దగ్గర వాళ్ళు మాట చేస్తారు తప్పించి తమ కాళ్ళు పట్టుకోవడాన్ని ఒప్పుకోరు. అది నరేంద్ర మోడీది మనం చూస్తాం. ఎవరైనా కాళ్ళకి దండం పెడతంటే మళ్ళీ తను ఎదురు దండం పెడతారనమాట. లేడీస్కి అయినా సరే అంతే ఉంటుంది. అదొక పద్ధతి. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి పాదదాసులు కాకూడదు, అలాగే మనం ఎవరిని పాదదాసులు చేసుకోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్. చంద్రబాబు గారిది ఇప్పుడు తాజా ప్రకటన, ఎవరో కాళ్ళకి దండాలు పెట్టద్దు, పెడితే మళ్ళీ నేను దండం పెట్టాల్సి వస్తుంది మీకు అన్నట్టు. ఇది నరేంద్ర మోడీ దగ్గర ఫాలో అయినట్టు. ఎందుకంటే గతంలో ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే 2019లో ఎలక్షన్స్కి ముందు ఏదైతే బీజేపీతో విభేదాలు వచ్చినటువంటి సందర్భంలో నిర్వహించినటువంటి కార్యక్రమం ఉంది కదా, అక్కడ అందరూ కాళ్ళకి దండాలు పెట్టినటువంటి వైనం గుర్తుండి ఉంటుంది. అది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు కూడా. అంటే అప్పట్లో పాద నమస్కారాలు చేసేదాన్ని అనుమతించేవారు, ఆయన అడ్డుకునేటటువంటిది కాదు. కానీ ఇప్పుడు క్రమంగా ఆయనలో చాలా మార్పు వచ్చింది. వయసుపరమైనటువంటి ఆలోచనే కాకపోవచ్చు, అంత జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా ఆయనలోనే వచ్చినటువంటి అతిపెద్ద మార్పు అయి ఉండొచ్చు. పాద నమస్కారాలు లాంటి సంస్కృతి వద్దు అని చెప్పేసి తన కార్యకర్తలకు సూచించారు. స్పష్టంగా చెప్పారు, కాళ్ళకి దండాలు పెట్టేటటువంటి సంస్కృతి వద్దు అన్నట్టు. ఇది మొత్తం నాయకులకు కూడా వర్తిస్తుంది. కాళ్ళకి దండాలు పెట్టించుకోవడం అనేది మానేయాల్సిన అవసరం ఉంటుంది.